హాయ్ ఫ్రెండ్స్, సోనీ లివ్లో రిలీజ్ అయిన ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అరికుట్టన్ తన లైఫ్ స్టోరీని ఒక నవల రచయిత దగ్గరికి వెళ్ళి బుక్గా రాయమని కోరతాడు. పాల వ్యాపారం నుంచి పూల వ్యాపారం వరకు ఈ గ్యాంగ్ ఎలా దోపిడీలు చేసింది, ఎలా పైకి ఎదిగిందో అందులో చెప్పడానికి సిద్ధమవుతాడు. అయితే మధ్యలో అతని బయోపిక్ని మధ్యలో తన జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలనే మార్చి రాయమని కోరుతూ ఉంటాడు. ఆ సంఘటనలు ఏంటి, ఆ రైటర్ ఎలా మార్చి రాశాడు అన్నది వెబ్ సిరీస్లో చూసి తెలుసుకోవాలి. క్రిషాండ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ పర్వాలేదు అనిపిస్తుంది, ఒకసారి చూడొచ్చు. రిచ్గా తీశారు, మంచి యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. జైల్లో అరికుట్టన్ తన తండ్రిని కలిసి అతని తండ్రి నడుపుతున్న బిజినెస్ని చూసి ఆశ్చర్యపోతాడు. అది చూసిన తర్వాత మనకి ఆశ్చర్యం వేస్తుంది. అరికుట్టన్ కూడా జైల్లో మంచి బిజినెస్ చేస్తాడు. ఈ 4.5 గ్యాంగ్ అంటే ఏంటి అంటే, నలుగురు నార్మల్ హైట్లో ఉంటారు, 5వ వాడు పొట్టివాడు అనమాట. అందుకే ఇది 4.5 గ్యాంగ్. అరికుట్టన్ పాత్రలో సంజు శివరాం ఓకే అనిపిస్తాడు. కాలేజ్ ఏజ్ నుంచి 50 ఏళ్ళ వరకు చూపిస్తారు అతని ప్రయాణాన్ని. అతని కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు, అయినా తప్పించుకొని తిరుగుతూ అతని జీవిత చరిత్రని రాయిస్తూ ఉంటాడు. దర్శన రాజేంద్రన్ లాస్ట్ 2 ఎపిసోడ్లో వచ్చి ఓకే అనిపిస్తుంది, కానీ అంత గొప్పగా అనిపించదు ఆ పాత్ర. వల్సన్కి భారీగా ఓకే అనిపిస్తుంది అంతే. ఇంద్రన్ పాత్ర ఆకట్టుకుంటుంది. విజయరాఘవన్ చిన్న పాత్రలో ఓకే అనిపిస్తాడు. 6 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలకు పైగా ఉంటుంది. తెలుగు, తమిళ్, కన్నడంలో ఈ వెబ్ సిరీస్ని రిలీజ్ చేశారు. క్లైమాక్స్లో ఫెస్టివల్ దగ్గర అటాక్ ఓకే అనిపిస్తుంది. పర్వాలేదు అనిపించే ఈ సిరీస్ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఆ పుస్తకాన్ని సినిమాగా కూడా తీస్తూ ఉంటాడు. అరికుట్టన్ ఫేవరెట్ హీరో అశోక్. నటీనటులు యాక్టింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఓ స్టైల్లో ఉంటుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. టైంపాస్కి ఏదైనా వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?